హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఏపీ డిఎస్సి 2025 మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండడం అయితే జరిగింది. ఈరోజు మే 30వ తారీఖు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా మే 30వ తారీఖు వెబ్సైట్లో హాల్ టికెట్స్ ఉంచుతామని చెప్పడం అయితే జరిగింది. కానీ దానికి సంబంధించి ఎంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు ఆల్రెడీ 9 గంటలు అయింది ఉదయం, అయినా సరే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే అంటున్నారు. కానీ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నంత గందరగోళం ఇంకెవరూ పడట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మాకు ఇంకా హాల్ టికెట్స్ కానీ లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు కరెక్ట్గా లేకపోతే జూన్ 6వ తారీఖు నుంచి రెడీ అవ్వమంటున్నారు. ఎవరికి ముందు ఎగ్జామ్స్ అవుతాయి, ఏమవుతాయి అంటే ఒక షెడ్యూల్ అనేది ముందు నుంచి చెప్పుకుంటే ఒక రకమైన వాళ్ళకి అవగాహన అయితే ఉందను. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి హాల్ టికెట్స్ వస్తే కానీ ఎవరి ఎగ్జామ్ ముందు అవుతుంది, ఎవరి ఎగ్జామ్ తర్వాత అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. మరి ఈ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఈ రోజుకి జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయినా సరే నా ఎగ్జామ్ ఎప్పుడో నాకు తెలియదు, లేకపోతే ఫస్ట్ ఎవరి ఎగ్జామ్స్ అవుతాయో తెలియదు, లాస్ట్లో ఎవరి ఎగ్జామ్స్ అవుతాయో తెలియదు, అసలు షెడ్యూల్ ఏంటో తెలియదు. అంతా కన్ఫ్యూజన్లో గందరగోళంలో ఏదో చదువుతున్నాం అనేటట్టు చాలా గందరగోళంలోనే చదువుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు ఉంది. వాళ్ళు చాలా రకమైనటువంటి డిమాండ్స్ అయితే చేశారు, అవేవి కూడా నెరవేర్చలేదు. ఈవెన్ జిల్లాకు ఒక పేపర్ అయినా కానీ, లేకపోతే నార్మలైజేషన్ వద్దని కానీ, లేకపోతే 90 రోజులు టైం ఇమ్మని కానీ ఏది అడిగినా కూడా అటువంటి దేనికి కూడా గవర్నమెంట్ నుంచి సరైన స్పందన రాలేదు. పోనీ సరైన స్పందన రాలేదు కదా అని చెప్పేసి షెడ్యూల్ అయినా కరెక్ట్ టైం టు టైం అనేది ఫాలో అవుతున్నారంటే అది కూడా కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదని చెప్పాలి. మరి దీని ప్రకారంగా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏ విధంగా ఉన్నది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఒక డిఎస్సి అభ్యర్థిగా ఎంత గందరగోళానికి గురయ్యి తను చదువు మీద ఇంట్రెస్ట్ అంటే కాన్సన్ట్రేషన్గా చదవలేని పరిస్థితి కూడా ఇప్పుడు అవసరమైంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఎవరూ కూడా కంగారు పడకుండా ఈ వెబ్సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంటే హాల్ టికెట్స్ ఇస్తున్నట్టు కానీ లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో తప్పకుండా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి గందరగోళానికి గురవ్వకుండా మీ తాలూకా ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఎస్జిటి అవని అసిస్టెంట్ అవని ఏదైనా కూడా జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో మైండ్లో పెట్టుకొని నాకు ఇంకా వారం రోజులే టైం ఉంది, ఆ వారం రోజుల్లో నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి మైండ్ సెట్తో ఉంటే మీకంటూ ఒక ప్లానింగ్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. లేదు ఒకవేళ రేపు ఎల్లుండిలో మనకి ఒక షెడ్యూల్ లాంటిది ఒక హాల్ టికెట్స్ లో కానీ ఏదో ఒక రకంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక షెడ్యూల్ వస్తే ఎస్జిటికి ఎప్పుడు అసిస్టెంట్కి ఎప్పుడు అనే విషయాలు మనకు అన్ని తెలిస్తే దాని ప్రకారంగా మీరు కాకపోతే ఒక ప్లానింగ్ అనేది మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం మీకు ఇంకా ఇప్పటికీ కూడా వారం రోజుల వరకే టైం ఉంది. కాబట్టి ఈ తక్కువ టైంని ఎంత బాగా ఉపయోగించుకొని సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు మీకు అవకాశం ఉంటుందో, ఎంతవరకు కష్టపడడానికి ఛాన్స్ ఉంటుందో అంతవరకు కూడా ట్రై చేసి మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.